ఓం శ్రీ సాయిరామ్. 1966 సంవత్సరం అక్టోబర్ నెల సనాతన ధర్మంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చేయబడినటువంటి ఉపన్యాసంలోని కొంత భాగం తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా విద్యార్థులకు సుబోధ చేశారు. సాయిరామ్. నవీన నాగరికత యొక్క ప్రభావం వల్ల భారత జ్యోతి అనేటువంటి సనాతన ధర్మము అస్తవ్యస్తమైనది. ధర్మాచరణ నుంచి లభించే ఆనంద భాగ్యముల కొరకు భారతీయులందరూ ప్రయత్నం సలపాలి. ధర్మము లేక ఏ ఆనందము లేదు. ప్రేమ అనేది ప్రకాశము, శాంతమే బల్పు, వైరే ధర్మము, సత్యమే దానిలో ప్రవహించే కరెంటు. ఆ ప్రేమ ప్రకాశమును భారతముపై వెదజలవలేను. నవీన నాగరికతలో ఆహారము, ఆనందము అనేవి కొద్దిగా లభించవచ్చును. అయితే బలము, సుఖము రెండూ నిర్మూలమైపోతున్నాయి. ధర్మము, సత్యము రెండూ లేకపోవటమే ఈ దుస్థితికి ముఖ్య కారణము. ఆహారము నుంచి దేహమును పెంచేది దేని కొరకు? అనుకూలాలతో వ్యవధిని ఎక్కువ కల్పించుకోవటం దేని కొరకు? ఆనందము అనుభవించేది ఏది అని మీలో మీరు యోచించిన కావలసిన తత్వములన్నీ సులభముగా తేల్తాయి. తత్వం అసి అనే దాన్ని తెలుసుకునేదే బుద్ధి యొక్క పరిపక్వ ఫలము. త్వం అంటే నీవు. నీవు ఎవరు? తనను తాను తెలుసుకోవలేను. ఎదటి వ్యక్తులందరినీ ఎవరు నీవు అడుగుతావే కానీ నేనెవరిని ఎవరు విచారణ చేయడు. ఇక్కడ త్రాడుతో కట్టినటువంటి కాగితాలు అల్లాడుతున్నాయి. అల్లాడేది త్రాడ, కాగిత ఫ్లాగులా కాదు. గాలి వాళ్ళన్నీ అల్లాడుతున్నాయి. ఆధారమైనటువంటి గాలిని తెలుసుకొనక త్రాడు ఆడుతున్నది అంటే అది అజ్ఞానము. భూమిపైన భవనం కనిపిస్తున్నది, అయితే లోపల దానికి ఆధారమైనటువంటి పునాది కనిపించదు. పూలతో, ఫలములతో, కాయలతో, రెమ్మలతో విరాజులతో వృక్షమునకు ఆధారములు వేర్లు. కాబట్టి ఆధారమైనటువంటి వేర్లకు నీళ్లు పోస్తే చాలు. ప్రత్యేకముగా కొమ్మలకు, పుష్పములకు పోయినక్కర్లేదు. అట్లాగే అన్నిటికీ ప్రకృతిలో ఇంద్రియములకు గోచరమయ్యే ప్రతి దానికి భగవంతుడే ఆధారము. అందరూ ప్రకృతి యొక్క అసత్యమైన ఆకర్షణకు పొసులై భగవత్ తత్వమునే మర్చిపోతున్నారు. కొండలోని ఆకాశము, కొండ పగిలితే ఆకాశంలోనే లీనమవుతుంది. పటమును కాల్చిన పటాకాశము నష్టమైనాను ఆకాశమునకు ఏమీ లోటు లేదు. వస్తు విషయములను తెలుసుకున్న తత్ మరియు త్వం రెండును అసి ఒకటే అని తెలిపోతుంది. ఆత్మతత్వం ఏకత్వమే కానీ అనేకత్వము ఉండటానికి వీల్లేదు. అంతర్దృష్టిని అభివృద్ధి చేసిన అసి సత్యము స్పష్టముగా అవగాహనమవుతుంది. ఆకాశములో వెలిగే చంద్రుడు 1000 కొండలలో 1000 చంద్రులుగా కనిపించను, 1000 సత్యము కావు. ఏకమే సత్యము. మానవుడు ఆత్మసాక్షాత్కారం వరకే ఈ జన్మను పొందినాడు. దానికి తగినటువంటి సాధనలను అతడు తెలుసుకొని ఆచరించవలేను. తేలు ఎక్కడ పుట్టినదో అక్కడ ఈ మందు వేయి అని వైద్యుడు చెప్పి మందిస్తే ఆ మూలలో పుట్టిందని మందును మూలలో పెడితే నొప్పి తగ్గుతుందా? దేని గురించి అజ్ఞానమో దాన్ని తెలుసుకొని అజ్ఞానమును సంబంధమైనటువంటి విషయ వాసన సలహాలను పోగొట్టుకొనవలేను. దీనికి ధర్మాచరణ మరియు క్రమశిక్షణ చాలా ముఖ్యములు. ఈనాటి పాఠశాలలో ఇవి రెండు కూడా శూన్యమవుతున్నాయి. విద్యార్థులతో మంచి సమర్థులై అన్న సంపాదన బాగానే సాయిరామ్. విద్యార్థులతో మంచి సమర్థులయ్యారన్నటువంటి సంపాదన బాగా చేయవలేను. సరే కూడదని నేను చెప్పను. అయితే తెలివితో పాటు శూన్యములను కూడా అభివృద్ధి చేసుకొనవలను. సత్యం, వాద, ధర్మంచర ఇవి శృతులు ఇచ్చిన ఉపదేశ రత్నములు. తరువాత మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. పట్టును ఎండబెట్టి పరవూరి పాఠశాలకు పంపించి పెంచిన కన్నతల్లి తల్లులకు కృతజ్ఞత చూపగా వారిని అలక్ష్యముగా చూచి వారిని బాధపెట్ట వివేకము కాదు, విజ్ఞానము కాదు. అట్టి వాడు ఎంతటి గొప్పవాడైన నిచుడే. భారతీయ భాగ్యరత్నములైనటువంటి సనాతన ధర్మాలను తిరస్కరించి ఆ కంఠ రత్నమాలను వదిలి నవీన నాగరికత అనే ప్లాస్టిక్ మాలను మెడలో వేసుకొని అసంతృప్తి ఆనందపడుతున్నాడు సిగ్గులేక. మన దేశమునకు స్వాతంత్ర్యం లభించినది సరే, అయితే పాశ్చాత్యులు వెళ్ళిన తర్వాత కూడా వారి సాంప్రదాయంలో మాత్రం ఇంకనూ అభివృద్ధి అవుతానే ఉన్నాయి. సనాతన ధర్మము నేర్చి తమ ఆత్మతత్వమును బాగుగా తెలుసుకొని విద్యార్థులందరూ ధీరులుగా, వీరులుగా, శూరులుగా సిద్ధము కావలేను. మన ధర్మమును మనమే తోలనాడుతున్నాము, పాడు చేస్తున్నాము. పాతకాలంలో కాపీ బుక్కులన్నింటిలోనూ జయ జయ రామ్, జయ జయ రామ్, జయ జయ రామ్, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్ అని ప్రింట్ అయ్యేది. చిన్నతనములోనే మంచి మంచి భావములు వారి మనసులలో నాటేది. ఇప్పుడు అట్లా లేదు. బాబా బాబా బ్లాక్ షీప్ అని పాడుకొని కాపీలు రాసి షీప్ అయిపోతున్నారా? డింగ్ డాంగ్ బెల్.
పుస్సీస్ ఇన్ ద వెల్ అని పిచ్చి పిచ్చి పాటలు పాడుతూ కాలమును దుర్వ్యం చేస్తున్నారు. పరభాష పైన ద్వేషం ఉండకూడదు, వ్యామోహము ఉండకూడదు. అయినను మాతృభాషని మాత్రం వదలకూడదు. విద్య వల్ల దేహమును పోషించుకొని దేశమునకు ఉపకారం సల్పాలను. మీ హితైషులైన మాత పిత గురువు ముగ్గురిని గౌరవించండి. వారిని ఆదరించి అనుసరించి ఆనందపరచండి. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. जय साई राम. जय जय साई राम. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.